యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయం. మరియు నరపుత్రుడా, గోగును గూర్చి ప్రవచనమెత్తి ఇట్లనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతివైన గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను, నీ కుడి చేతిలోనున్న బాణములను క్రింద పడవేసెదను. నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతముల మీద కూలుదురు. నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చెదను. నీవు పొలము మీద కూలుదువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికిని అగ్ని పంపెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకొనున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనీయక నా జనులగు ఇశ్రాయేలీల మధ్య దానిని బయలుపరచెదను. ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోవుచున్నది. నేను తెలియజేసిన సమయమున అది జరుగును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇశ్రాయేలీల పట్టణములలో నివసించువారు బయలుదేరి కవచములను, డాళ్లను, కేడెములను, విండ్లను, బాణములను, గదలను, ఈటెలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరములు అగ్ని మండును. వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రానులు నరుకకయు నుండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు. తమ్మును దోచుకొనిన వారిని తామే దోచుకుందురు. తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్థులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలమును ఏర్పరచెదను. గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్థులు పోవుటకు వీలు లేకుండును. ఆ లోయకు హమోన్ గోగు అను పేరు పెట్టుదురు. దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు 7 నెలలు వారిని పాతిపెట్టుచుందురు. నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు. దానివలన వారు కీర్తి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టు వారిని దేశమును సంచరించి చూచుచు వారితో కూడా పోయి పాతిపెట్టు వారిని నియమించెదరు. 7 నెలలైన తరువాత దేశమునందు తనిఖీ చేసెదరు. దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్యశల్యమొకటి అయినను కనబడిన ఎడల పాతిపెట్టువారు హమోన్ గోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైనా ఒక ఆనవాలు పెట్టుదురు. మరియు హమోనా అను పేరు గల ఒక పట్టణముండును. ఈలాగన వారు దేశమును పవిత్రపరచుదురు. నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సకల జాతుల పక్షులకును భూమృగములకన్నిటికిని ఈ సమాచారము తెలియజేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడి రండి. ఇశ్రాయేలీల పర్వతముల మీద నొక గొప్ప బలి జరుగును. మీరు మాంసము తిందురు, రక్తము త్రాగుదురు. బలాఢ్యుల మాంసము తిందురు. భూపతుల రక్తమును, బాషానులో క్రొవ్విన పొట్టేళ్ల యొక్కయు, గొర్రెపిల్లల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము త్రాగుదురు. నేను మీ కొరకు బలి వధింపబోవుచున్నాను. మీరు కడుపారా క్రొవ్వు తిందురు. మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు. నేనేర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను, రౌతులను, బలాఢ్యులను, ఆయుధస్తులను మీరు కడుపారా భక్షింతురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నా ఘనతను అన్యజనులలో అగుపరిచెదను. నేను చేసిన తీర్పును, వారి మీద నేను వేసిన నా హస్తమును అన్యజనులందరూ చూచెదరు. ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన యెహోవానై ఉన్నానని ఇశ్రాయేలీలు తెలిసికొందురు. మరియు ఇశ్రాయేలీలు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరాన్ముఖుడనై వారు ఖడ్గము చేత కూలునట్లుగా వారిని బాధించు వారికి
అప్పగించితననియు అన్యజనులు తెలుసుకొందురు. వారి అపవిత్రతను బట్టియు అతిక్రమ క్రియలను బట్టియు నేను వారికి పరాణ్ముఖుడనై వారికి ప్రతీకారము చేసితిని. కాబట్టి ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను. ఇశ్రాయేలీయులందరి ఎడల జాలిపడెదను. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతుకమును తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశములో నుండి రప్పించిన తరువాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశములో నివసించినప్పుడు వారి యందు అన్యజనులనేకముల ఎదుట నన్ను పరిశుద్ధపరచుకొందును. అన్యజనులలోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకనూ అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు. అప్పుడు ఇశ్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాణ్ముఖుడనై యుండను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.